విషధర రిపు గమనునికిని విషగళ సఖునికిని విమల విషశయనునికిన్ విషభవ భవ జనకునికిని విషకుచను విషముగొనుట విషమే తలపన్. ఇది భాగవతం దశమస్కంధంలోని పద్యం. పూతన బాలకృష్ణుని చంపడానికి వచ్చి అతనికి విషంతో కూడినటువంటి తన పాలనిస్తుంది. ఆ ఘట్టంలో పోతన గారు చెప్పినటువంటి పద్యం ఇది. విషధరము అంటే పాము, రిపు అంటే శత్రువు, గమనుడు అంటే సంచరించేవాడు, అంటే పాములకు శత్రువైనటువంటి గరుత్మంతునెక్కి సంచరించేవానికి అని అర్థం. ఆ తరువాత విషగల సఖునికిని అంటే సమస్త లోకాలను దహించివేయగల కాలకూట విషయాన్ని కంఠంలో ఉంచుకున్నటువంటి శివునికి స్నేహితుడైన వాడికి అని అర్థం. ఆ తరువాత విమల విషశయనునికిన్ అంటే స్వచ్ఛమైన విషయాన్ని కలిగి ఉండే 1000 తలల ఆదిశేషునిపై పవళించేవాడికి అని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే విషము అన్న మాటకు నీరు అనే అర్థం కూడా ఉంది. మహాప్రళయం తరువాత సమస్త సృష్టి జలమయం అయిపోయినప్పుడు ఆ నీటిలో మర్రి ఆకు మీద పడుకుని ఉంటాడు కదా పరమాత్మ. అందుకనే ఆ స్వామిని వటపత్రశాయి అంటాం. అలా ఈ వాక్యానికి ఈ 2 అర్థాలు ధ్వనిస్తాయి. తరువాత విషభవ భవ జనకునికిని, ఇందాక చెప్పుకున్నట్లే విషము అంటే ఇక్కడ కూడా నీరు అనే అర్థం వస్తుంది. విషభవ భవ అంటే ఆ నీటిలో నుండి పుట్టినదైన పద్మం నుండి పుట్టినవాడైన బ్రహ్మదేవుడని. అతని జనకునికిని అంటే అతని తండ్రి అయిన వాడికి అని అర్థం. దీనికి కూడా మరొక అర్థం ఉంది. భవము అన్న మాటకు పుట్టుక అన్న అర్థంతో పాటు సంసారము అన్న అర్థం కూడా ఉంది. అలా విషభవ భవ జనకునికిని అంటే విషతుల్యమైన సంసారాన్ని, అంటే ఈ ప్రపంచాన్ని అంతటినీ పుట్టించినటువంటి బ్రహ్మ యొక్క తండ్రికి అనేది మరొక అర్థం. ఆ తరువాత విషకుచను విషముగొనుట విషమే తలపన్ అంటే అంతటి వాడైన ఆ పురుషోత్తముడికి కేవలం ఈ రాక్షసి విషపు చన్నులలో ఉండే విషం త్రాగడం ఒక లెక్క. ఇది ఆ పద్యం యొక్క అర్థం. మొత్తంగా ఈ పద్యానికి అర్థం చెప్పుకుంటే విషనాగులకు శత్రువైన గరుత్మంతుని అధిరోహించి తిరిగేవానికి, భయంకర కాలకోట విషయాన్ని గొంతులో ఉంచుకున్న పరమశివునికి ప్రాణస్నేహితుడైన వానికి, 1000 తలలలో విషం నింపుకున్న ఆదిశేషునిపై శయనించేవానికి, విషంతో పాటు విషతుల్యమైన సంసారాన్ని కూడా పుట్టించినటువంటి బ్రహ్మకు తండ్రి అయిన వానికి ఈ రాక్షసి విషపు చన్నులలో ఉండే ఈ చిన్నపాటి విషం ఒక విషమూ కాదు, ఆ విషం త్రాగడం ఒక పెద్ద విషయమూ కాదు అని అర్థం.